హర హర మహాదేవ్. మా కుంభమేళా ట్రిప్ గురించి ఒక చిన్న వీడియో మీ అందరి కోసం. మహాదేవ్. మేము ఇప్పుడు సింగపూర్ నుంచి వారణాసి వెళ్తున్నాం కుంభమేళాకి. సో వారణాసి నుంచి అక్కడ ప్రయాగ్రాజ్ వెళ్ళి త్రివేణి సంగమంలో డిప్ చేయాలని ప్లాన్. మేము సింగపూర్ నుంచి వయా కలకత్తా కాశీకి వెళ్ళాం. మేము కాశీ రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. మేము అక్కడ రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట వారణాసిలో. సో ఫస్ట్ కార్ మాట్లాడుకున్నాం ముందుగానే ఒక డ్రైవర్ని. వాళ్ళు రాకపోతే ఊబర్ తీసుకోవాలి అని అనుకున్నాం. బట్ ఏం అండ్ వీ వెంట్ ఆన్ ద వే టు వారణాసి. మేము కాశీలో రూమ్ చేరుకుని అన్ని సెట్ అయ్యేసరికి 8:30 అయిపోయింది. అప్పుడు బయలుదేరి గంగా స్నానానికని వెళ్ళాము. చక్కగా అక్కడ షాప్స్లో వాళ్ళని అడిగి ఘాట్కి ఎలా వెళ్ళాలో తెలుసుకుని హాయిగా గంగా స్నానం చేసుకుని హారతులు ఇచ్చుకుని దండాలు పెట్టుకుని మళ్ళీ తిరిగి రూమ్కి వచ్చేసరికి 11 o'clock అయింది. అయినా పట్టపగలలాగానే జనంతా నార్మల్గా ఉంది, కానీ ఎక్కడా భయం వేయలేదు. మన్నాడు పొద్దున్నే తెలి అక్కడ కాశీలో గుళ్ళని విజిట్ చేసాము. అక్కడ చాలా రష్గా ఉంది, కానీ అక్కడ లోకల్ షాప్స్ వాళ్ళని కనుక్కుంటూ వెళ్తే మాకు దర్శనాలన్నీ చక్కగానే జరిగాయండి. కాశీ విశ్వేశ్వరుడికి 4 గేట్లు ఉంటాయండి. మేము గేట్ నెంబర్ 2 నుంచి వెళ్ళామన్నమాట. పొద్దున్నే కాలభైరవుడితో మొదలుపెట్టి అన్ని గుళ్ళు చూసుకుని కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షి ఇలా అన్ని గుళ్ళు చూసుకుని మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ సాయంత్రం కంటిన్యూ చేసుకుని రాత్రికి రూమ్కి వచ్చి హాయిగా రిలాక్స్ అయ్యాం. ఇక మన్నాడు ప్రయాగరాజ్కి. మరీ రష్ ఉంటే తెల్లవారుజామున రాత్రి వెళ్ళిపోవాలన్నారు, కానీ మేము మామూలుగానే ఉందని చెప్పారని పొద్దున బయలుదేరాం. 5:30 ఆ టైంకి కార్ ఎక్కామన్నమాట. మేము 7:30, 8 మధ్యలో ప్రయాగరాజ్ రీచ్ అయిపోయాం. చూస్తారు కదా బోల్డ్ ట్రాఫిక్ వెనకాల. ఇంకా 10 కిలోమీటర్లు నడవంట కుంభమేళాకి. ఇక్కడ ఆపాడు, చూద్దాం మన లక్కేంటో. అలా అనుకుంటే 4 అడుగులు వేయగానే బైక్ వాళ్ళు కనిపించారు. హాయిగా బైక్ ఎక్కేసి ఘాట్ అంతా వెళ్ళిపోయాం. మేము వెళ్ళిన ఘాట్ నెంబర్ 21. బైకుల మీద తేలిగా వెళ్ళిపోయాం. మేము ఘాట్కి రీచ్ అయ్యేసరికి 9 అలా అయింది. కాస్త ఖాళీగానే ఉంది, జనాలు ఏమీ ఎక్కువ లేరు. చూడండి ఆ ఫొటోస్లో లాగా హాయిగా వెళ్ళాము. అందరి పేరున సంగమంలో చక్కగా మునిగి ప్రతి వాళ్ళు రాని వాళ్ళందరి తరఫున దండాలు పెట్టి పెద్దవాళ్ళందరికీ బ్లెస్ చేయమని అడిగి ఆ తర్వాత చక్కగా దీపాలు పెట్టుకుని హారతులు ఇచ్చుకుని హాయిగా తనివి తీరా స్నానం చేసుకుని ఆ తర్వాత మనం ఫ్రెష్ చేసేసుకుని వచ్చేసాం. కుంభమేళా స్టాండ్ తీసుకురమ్మన్నారే. ఆ సంగమం నుంచి కొంచెం ముందుకి ఘాట్ వైపు వస్తుంటే చక్కగా టాయిలెట్స్, చేంజింగ్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ కూడా హాయిగా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ చాలా క్లీన్గా నీట్గా పెడుతున్నారు. సో అది కూడా ప్రాబ్లం లేదు. మేము అక్కడి నుంచి వింధ్యాచలవాసినికి వెళ్ళాలనుకున్నాం. సో కాబట్టి మేము బయటికి ఆటో తీసుకుని మా కార్ దగ్గరికి వచ్చేసి వింధ్యాచలవాసినికి బయలుదేరాం అనమాట. ఇది వింధ్యాచలవాసిని టెంపుల్. చక్కగా దర్శనం చేసుకునే అమ్మవారిని మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ టు వారణాసికి వచ్చేసాం. నైట్ డిన్నర్ చేసేసి రూమ్కి వచ్చేసి రిలాక్స్ అయిపోయాం. మన్నాడు పొద్దున్నే బయలుదేరి అన్నపూర్ణదేవి మందిరానికి వెళ్ళాం. ముందుగా అవ్వలేదు కాబట్టి ఆ రోజు అన్నపూర్ణదేవి దర్శనం, అలాగే అన్నసాలలో భోజనం చేసి మధ్యాహ్నం వచ్చేసి రూమ్లో కాసేపు రిలాక్స్ అయ్యి సాయంత్రం షాపింగ్కి వెళ్ళి ఆ రోజు నైట్ డిన్నర్ చేసి పడుకున్నాం. ఇక ఆఖరి రోజు 16వ తారీఖు వచ్చాం. ఆ రోజు కూడా పొద్దున్నే లేచి ఏవో గుళ్ళు ఉన్నాయని తెలుసుకుని అక్కడ కూడా అమ్మవారి దర్శనాలు చేసుకుని పూజలు చేసుకుని మళ్ళీ ఇక తిరుగు ప్రయాణం బయలుదేరాం. మాది మళ్ళీ వచ్చేటప్పుడు కూడా కలకటా నుంచి వస్తున్నాం. బట్ ఈసారి లేవరు 7.5 hours ఉంది. మేము కలకటా రీచ్ అయ్యేసరికి సాయంత్రం 7:15. సో రాత్రి 10 వరకు కాళీమాత టెంపుల్ ఓపెన్లో ఉంటుందని విన్నాం. అందుకని గబగబా బయటకు వచ్చేసేసి ఊబర్ బుక్ చేసుకుని టు అండ్ ఫ్రో అక్కడికి ముందు గంట సేపు కలకత్తా కాళీ దగ్గర టెంపుల్కి, గంట సేపు మా దర్శనాలకి అండ్ బ్యాక్ 1 hour బ్యాక్ టు ఎయిర్పోర్ట్ అలా ప్లాన్ చేసుకుని ఊబర్లో వెళ్ళి వచ్చేసాం. చక్కగా అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చేసాం అనమాట. ఇది కలకత్తా విజిట్. మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి 10:30 అయింది. ఇలాగా
వారణాసి, ప్రయాగరాజ్, మహాకుంభమేళ మా జర్నీ ఇలా జరిగింది. అంటే చాలా జనం ఉన్నప్పటికీ అక్కడ లోకల్ వాళ్ళ అక్కడున్న వాళ్ళని అడిగితే వాళ్ళు సరిగ్గా గైడ్ చేస్తున్నారు. మనం ఈజీగా ఆ టైమింగ్స్ తెలుసుకుని మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడి నుంచి భయపడక్కర్లేదు. అక్కడికి వెళ్ళి అమ్మవారి ఆశీస్సులతోటి ఆయన స్వామివారి మీద నమ్మకంతో బయలుదేరితే చాలా చక్కగా జరుగుతుందని, మా జర్నీ చాలా సుగమమైందని అందరికీ తెలియాలని ఈ చిన్ని వీడియోలో మీకు చెప్తున్నాను.